మునుగోడు క్యాంపు కార్యాలయంలో జననేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. వందలాది మందిగా రక్తదానంతో పాటు ఇక్కడ మొత్తం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. ముందుగా బిగ్ టీవీ తరపున మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పండి, ఇవంతా ఒక కొత్త కోలాహలం కొనపడుతుంది. నియోజకవర్గం అంతా కూడా ఇక్కడ తరలి వచ్చి రక్తదాన శిబిరాన్ని అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. అంటే నేను జనరల్గా మామూలుగా అయితే పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటా, కానీ రక్తదానం అనేది చాలా మంచిది కాబట్టి మంచి ఉద్దేశంతో మా డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రమోద్ అందరు కలిసి ఇది ప్లాన్ చేసిండ్రు. ఇది చాలా సక్సెస్ఫుల్గా అయింది. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన సోదరులందరూ కూడా నేను నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరూ కూడా నేను అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ కొత్త క్యాంప్ ఆఫీస్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉంటే అందరూ నన్ను కలుస్తేందుకు వీలైతాయని చెప్పి ఈసారి జూన్ 1 నా పుట్టినరోజుకు ఇక్కడ ఉండడం జరిగింది. మామూలుగా అయితే నేను వేడుకలు జరుపుకోను, కానీ ఇది మొదటిసారి ఈ క్యాంప్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేసిన ఇక్కడ ఉంటే హైదరాబాద్ కంటే ఇక్కడ ఉంటే బెటర్ అని చెప్పి మా కార్యకర్తలు, మా అభిమానులు, మా నాయకులకు వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని ఒకే ఒక లక్ష్యం మా ప్రభుత్వం ఉంది. గతంలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభుత్వం లేకుండే, ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి శాసనసభ్యునిగా నేనున్నా. ఈ మునుగోడు నియోజకవర్గం కొన్ని ఏండ్ల తరబడి అంతకుముందుకున్న శాసనసభ్యుల పీరియడ్లో కానీ గవర్నమెంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ చాలా వెనుకబడిన ప్రాంతం. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ఒక ప్రధాన లక్ష్యంగా నేను ముందుకు పోతున్నా. మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు అందరూ కూడా అదే ఆశతో ఉన్నారు. ఇక్కడ ప్రజలు కూడా అదే ఆశతో ఉన్నారు. ఈసారి ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతాను ఒక నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అభిమానులకు, మునుగోడు నియోజకవర్గం కాదు చాలామంది నగరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు అక్కడి నుంచి కూడా వచ్చిన అందరూ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గాల వారికి చాలా వరకు వస్తున్నారు. వారికి ఇంకో పెద్ద ఆశ కూడా ఉంది. రాజగోపాల్ రెడ్డిని మంత్రిగా చూడాలని వాళ్ళు ఎప్పటి నుంచో చూస్తున్నారు. మీ పుట్టినరోజు అని కూడా తరలి వస్తున్నారు, దిగమింగుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా అధిష్టానము రాబోయే రోజుల్లో మంచి నిర్ణయమే తీసుకుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే నల్గొండ పార్లమెంటుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఇద్దరు సీనియర్లు. భువనగిరి పార్లమెంటు కూడా మేము భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ ప్రాంతం వెనుకబడ్డది. ఈ ప్రాంతం కూడా భువనగిరి పార్లమెంట్కి సంబంధించిన మునుగోడు నియోజకవర్గానికి ఒకసారి మంత్రి పదవి వస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండ్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అంటే అంత ఏఐసిసి కానీ మాకు అందుతున్నటువంటి సమాచారం కానీ అంతా కూడా ఈక్వేషన్స్ అంతా కూడా కూర్చోవడం కేవలం ఓసీలో ఇద్దరే, సుదర్శన్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే ఇంతకుముందు మల్రెడ్డి రంగారు చాలా పేర్లు ఉన్నప్పటికీ ఇక్కడ చివరిగా రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అనే అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం అది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటుంది కాబట్టి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది కూడా వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. తప్పకుండా నాకు నమ్మకం ఉంది. గతంలో నేను కాంగ్రెస్ పార్టీలకు తిరిగి వచ్చినప్పుడు కానీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా వాళ్ళు తప్పకుండా మేము పరిశీలిస్తాం. ఈ మంత్రివర్గం ఇద్దరు అన్నదమ్ములైనా సరే ఒక ప్రత్యేకంగా ఒక స్పెషల్ కేసు లాగా తీసుకొని, ఎందుకంటే ఇక్కడ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారనే ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ కావాలి, ఇద్దరు కూడా సమర్థమైన వ్యక్తులే, ఇద్దరం సీనియర్లమే, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, ఇద్దరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించినాం. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని సమర్థతని, క్యాపబిలిటీని, పొటెన్షియాలిటీని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. తప్పకుండా అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను మరోవైపు ఏంటి సార్ స్టేట్లో అది ఒక డ్రామా అనుకోవచ్చా? మరోవైపు బీఆర్ఎస్ అంశం చూసినట్లయితే కవిత బిడ్డ బయటకు అల్లుడు కొడుకు మీరు అన్నట్టు గతంలో కూడా చాలాసార్లు అంటారు వారే సీట్ కోసం కొట్టాడు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తున్నటువంటి అది బీఆర్ఎస్ పార్టీ అనేది ముగిసిపోయిన కథ. ఆ సినిమా ఓవర్. తెలంగాణలో బీఆర్ఎస్కు పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో ఈరోజు వాళ్ళు మేము గ్రామాలకు పోయి మేము ఇల్లు కట్టిస్తున్నామని చెప్తున్నాం. 10 ఏళ్లలో మునుగోడు నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు కట్టించారు పేదలకు? 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మా నియోజకవర్గంలో 3500 మంది ఇళ్ళు కట్టిస్తున్నాం. 10,000 కావాలి, కానీ మొదటి విడతగా 3500 కడుతున్నాం. కానీ వాళ్ళకంటే మీ నయం కదా. వాళ్ళు 10 ఏళ్ళలో ఎన్ని ఇళ్ళు కట్టిండ్రు మునుగోడు నియోజకవర్గంలో? తెలంగాణ రాష్ట్రంలో లెక్క తీయండి. మేము వచ్చిన 2వ సంవత్సరమే నియోజకవర్గానికి 3500 ఇళ్ళు కడుతున్నాం అంటున్నాం. మరి మంచిదా కాదా? ఇవన్నీ ఏంటంటే మేము చేసే మంచి పనులను వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు. కానీ గతంలో వాళ్ళు ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు అప్పు తీసి ఆంధ్ర కాంట్రాక్టర్లకు జేబులు నింపి తప్పితే, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తప్పితే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. రాబోయే రోజుల్లో కొంచెం ఆర్థిక పరిస్థితి బాగలేదు, కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చినా అది నెరవేర్చడమే కాక
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల బారిన పడ్డ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం మేము చేస్తాం. ఈ ప్రభుత్వం తప్పకుండా సఫలీకృతమవుతాం. ప్రజలు కూడా కొంచెం ఓపికతో ఎదురు చూడాలి. కొందరు వ్యక్తులు అసహనంతో మాట్లాడుతారు, కానీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి కొన్ని చేయలేకపోతున్నాం, కొన్ని చేస్తున్నాం. కాబట్టి దాని పరిస్థితిని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. కాళేశ్వరం అంశంలో కూడా రేపు 5న కేసీఆర్ హాజరు కాబోతున్నారు. కానీ బీఆర్ఎస్ పదే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చెప్తున్నారు కేవలం కాంగ్రెస్ అసమర్థాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాళేశ్వరం మేడిగడ్డ డ్యామ్ కూడా వారే బాంబు పెట్టి కూల్చారన్న అంశం కూడా ఎవరంటారు? కేటీఆర్ అంటున్నా. ఏం బాంబు పెట్టి కూల్చినవా? అయితే కేటీఆర్ని మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేయాలి. మాకేం అవసరం బాంబు పెట్టడం? వాళ్ళు ఎన్డీఎస్సీ పీసీ ఘోష్ వాళ్ళు కమిషను వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు ఏమైందని చెప్పి. అక్కడ బ్యారేజ్ కాదు, గోదావరి నది మీద డ్యామ్ కట్టాలి. డ్యామ్ కట్టిన ప్లేస్లో బ్యారేజ్ కట్టిండ్రు. అంత పెద్ద ప్రవాహం బ్యారేజ్ ఉండదు. అది కూడా కరెక్ట్ డిజైన్ కాదు. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం హడావుడిగా నిర్ణయం తీసుకుంది. అదే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టింటే ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు మిగిలిపోవడం కాక అది ప్రాజెక్టు కూలిపోకపోయేది కాదు. అన్ని కేసీఆర్, ఆయనే ఇంజనీరు, ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే అన్ని నిర్ణయాలు ఆయనే తీసుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రం అప్పులపాలైంది, ప్రాజెక్టు కూలిపోయింది తప్పితే ఇంకోటి ఏం లేదు. మేము మాత్రం ఆచితూచి ఒక్కొక్క రూపాయి ఖర్చు పెడతాం. ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేలు జరుగుతుందో అడ్డగోలు నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ లాగా తీసుకోం. మంచి నిర్ణయాలు తీసుకుంటాం, రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. థ్యాంక్ యూ. రైట్, చూడొచ్చు మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఘనంగా పుట్టినరోజు వేడుకలు గతంలో ఎప్పుడు కూడా తిరుపతి బయట ఉండి చేసుకునేది, కానీ మొట్టమొదటిసారిగా కార్యకర్తల కోరిక మేరకు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలు ఆశపడుతున్నట్టు నియోజకవర్గ ప్రజలకు అనుగుణంగా ఖచ్చితంగా మంత్రివర్గంపై కూడా అధిష్టానం ఇస్తానటువంటి హామీ ఉంది. ఆ హామీ కూడా నెరవేరుతుందన్నటువంటి ధీమాను కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. వినోద్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.